ఏ ఏ ఏ క్వాలిఫికేషను లేకపోయినా కానీ 10 లక్షల లోన్ వస్తుందని మన కాళ్ళ మీద మనం నిలబడొచ్చని, ఓ లేదు 10 లక్షలు చాలదు నాకు 50 లక్షలు కావాలి అంటే జస్ట్ 8th క్లాస్ సరిపోతుందని చాలా కొద్ది మందికే తెలుసండి. చాలా కొద్ది మందికే తెలుసు. అన్నీ ఇలాగే చెప్తారండి. ఎక్కడొస్తున్నాయండి, ఎవడిస్తున్నాడండి అంటారు కదా, అవి కూడా చెప్తాను. చాలా డీటెయిల్డ్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అప్పుడు మీ డౌట్స్ పెట్టండి, అప్పుడు కామెంట్స్ పెట్టండి. నిజంగా వర్కౌట్ అయితేనే మన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటారా, ఎవడు పడితే వాడు చెప్తే మీరు నమ్మక్కర్లేదండి. నేను గవర్నమెంట్లోనే ఉన్నాను, సీనియర్ ఆఫీసర్ని, అన్నీ తెలుసు కాబట్టి. లేదు నాకు పని అవ్వలేదు అంటే పని అయ్యే మెకానిజం చెప్తాను. హెల్ప్ చేసే వాళ్ళని కూడా మీకు చెప్తాను. దర్జాగా ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, ఏ ఒక్కడి కాళ్ళు పట్టుకోకుండా, ఏ ఒక్కడితో రికమెండేషన్ అవసరం లేకుండా చేయించుకోండి. ఎందుకంటారా, గవర్నమెంట్ ఇప్పుడు గట్టిగా కృషి చేస్తుందండి. లక్షల మందికి ఉపాధి కల్పించాలి, కల్పించే వాళ్ళని కూడా క్రియేట్ చేయాలి. ఎలా? చిన్న 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 ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని తయారు చేయాలి. చిన్న చిన్న అంటే 10-50 లక్షల్లోపు పెట్టుకుంటే 5-10 మందికి, 20-30 మందికి మీరే ఉపాధి ఇస్తారు కదా. మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా స్పీడ్గా ఉంది. మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారే స్వయంగా రివ్యూ చేస్తున్నారు, స్వయంగా పరిశీలించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో మాట్లాడుతున్నారు, అందరితో, బ్యాంకర్స్తో కూడా మాట్లాడుతున్నారు. సో విషయానికి వచ్చేస్తాను. PMEGP అని ఒక ప్రోగ్రామ్ ఉందండి, గూగుల్ కూడా చేయొచ్చు మీరు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. స్టేట్ గవర్నమెంట్ ఏమో కావాల్సిన సపోర్ట్ ఇస్తూ ఉంటుంది, గవర్నమెంట్ ఏమో, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంటుంది. ఇక లోన్ కూడా కంప్లీట్గా ఇస్తారండి. సరే, KVIB అంటాం దీన్ని. KVIB.online.ap అని కొట్టినా కానీ మీకు అక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన విషయాలకు వస్తాను. ఎవరెవరికి ఏంటి అంటే ముందే చెప్పాను కదండి, ₹1 కూడా నేను లేదు, పెట్టుబడి పెట్టలేను, చదువు కూడా లేదు, కానీ బుర్రలో మంచి ఐడియా ఉంది, ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తాను, దాన్ని సక్సెస్ చేస్తాను, లోన్ తీసుకుంటాను, లోన్ మొత్తం కట్టేస్తాను అనుకునే వాళ్ళకి అవకాశం ఉంది. ఒక 10 లక్షల దాకా ఇస్తారండి. లేదు 10 లక్షలు చాలదు, నాకు ఇంకా కావాలంటే 8th క్లాస్ సరిపోతుంది, లేదు నాకు ITI ఉంది, 10th ఉంది, ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది, తెలుసు కదా, పీజీలు అన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారు. మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే డబ్బు అంటే తీసుకుంటాం కానీ ఏం పెడతాం, ఎలా సంపాదిస్తాం, ఏ ప్రోడక్ట్ తయారు చేస్తాం, ఇది పెద్ద సమస్య. ఎలా సక్సెస్ చేస్తాం, ఈ ఐడియా కూడా ఇస్తానండి. పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యే ఐడియాని ఆలోచించి చూడండి. ఇక్కడ వీళ్ళు ఒక 1000కి పైన ఐడియాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర, బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. అంటే భారతదేశ సొసైటీలో, మన సమాజంలో ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది, ఏ ప్రోడక్ట్ తయారు చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్కి, అంటే మౌలిక సదుపాయాలు ఇంకా బాగా అభివృద్ధి చెందాల్సి ఉంది కదా, ఇక్కడ మంచి అవకాశం ఉంది. ఇక ఇటుకల తయారీ దగ్గర నుంచి ఇక అన్నీ మౌలిక సదుపాయాల్లో మీకు తెలియంది ఏముంది, ఐరన్ కావాలి, వుడ్ కావాలి, సిమెంట్ కావాలి, అక్కడ ఏమేమైతే కావాలో అవన్నీ మీరు తయారు చేసే ఓపిక ఉందా, ఉంటే ఆలోచించండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేదా ఆటోమొబైల్ రిపేర్ దగ్గర నుంచి, కార్ వాషింగ్ దగ్గర నుంచి, ఇక చాలా డెకరేషన్ దగ్గర నుంచి చాలా వచ్చేసినాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అలాగా. ఇక ఫుడ్ అయితే చెప్పక్కర్లేదండి. వందలు వేల రకాల బిజినెస్లు ఈరోజు రన్ అవుతున్నాయి కదా. మీ స్టైల్లో మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ ఇడ్లీలు, దోశలు, బిర్యానీలు, రకరకాల ఐస్ క్రీమ్స్ ఇవి ఇస్తున్నారు కదా, మీరు మిల్లెట్స్తో, ఎస్పెషల్లీ మిల్లెట్స్తో అదే టేస్టు అంత గట్టిగా నేను ఇవ్వగలను, ఒక బ్రాండింగ్కి వెళ్ళగలను, లేదు హోటల్ పెట్టగలను. ఇలాంటివి సర్వీస్ సెక్టార్ అంటారు ఇవన్నీ. ముందు చెప్పిందేమో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఇదేమో సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్లో నేను కుదురుకోగలను అనుకుంటే ఇవి ఐడియాస్ వాళ్ళు ఇస్తున్నారు. ఇక నేను పర్సనల్గా చెప్పే ఐడియా చెప్తానండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళండి, ఏం వద్దు, ఒకసారి చూడండి. ఫాస్ట్ సెల్లింగ్, ఫాస్ట్ మూవింగ్ గూడ్స్, పర్చేజ్ అవుతున్న గూడ్స్ ఏవో చూడండి ఒకసారి. చూశాక అందులో మన వాళ్ళు సొంతంగా తయారు చేయకుండా చైనా నుంచి తెచ్చుకుంటున్నవి ఏమున్నాయో చూడండి. చైనా నుంచి చాలామంది తెచ్చుకుంటున్నారు ఈరోజు కూడా. అవునన్నా కాదన్నా అది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అవునండి, చూడండి. అంటే అవి చైనా నుంచి తెచ్చుకోవడం వల్ల ఎంత ట్యాక్స్ కడతామో తెలుసు కదా, 30-40, ఒక్కోసారి 100% కూడా ఉంది. అదంతా మన లాభం కింద జమ అవుతుంది కదా. చైనా నుంచి తెచ్చి ఒకడు ఒక వస్తువుని ₹1000 అమ్ముతున్నాడంటే 500 ట్యాక్స్ ఉండే అవకాశం ఉంటుంది. మనం దాన్నే 500కి తయారు చేసి 700కి అమ్మినా మీరు 200 లాభం ఉంటుంది కదండి. అంటే అవి చూడండి, వాటి మీద దృష్టి పెట్టండి. డైరెక్ట్గా 2 అక్కడి నుంచి ఏమైనా అసెంబుల్ చేసి, అంటే పార్ట్స్ తీసుకొచ్చేసి ఇక్కడ అసెంబుల్ చేసి ఓ ప్రోడక్ట్ కింద నేమ్ వేసుకొని వీళ్ళ ఓన్ ప్రోడక్ట్ కింద చేస్తున్నారు, తప్పేమీ లేదు. అసెంబ్లింగ్ కూడా చేసుకోవచ్చు, ఆ తర్వాత మనం మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఈ రెండు అయితే అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దోమల బ్యాటే ఉందండి, నాకు తెలిసి ఈ రోజుకి కూడా చైనా దోమల బ్యాట్లే వస్తున్నాయి అంటున్నారు మార్కెట్లో. సబ్జెక్టు కరెక్షన్, ఏమైనా తప్పు ఉంటే సరి చేయొచ్చు. అక్కడ తయారు చేయండి.
ఎన్ని కోట్ల ఇళ్ళున్నాయి భారతదేశంలో, ఎంతమందికి దోమల బ్యాట్ అవసరం ఉంది మీకు తెలుసు. ఉన్న దోమల బ్యాట్ కొంటే 2-3 నెలలకి టప్మని దేనో దాన్ని కొడుతున్నాం, పోతుంది, మళ్ళీ వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం. 300కి 400కి 1000 2000 కూడా ఉన్నాయి కదండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక టాయ్స్ ఇలాంటి చోట్లయితే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి. సో మరి ఏం చేయాలి అంటే ముందు అప్లై చేయండి. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ మేనేజర్ ఉంటారు, కేవీఐబి కూడా చూస్తారు వాళ్ళే. వాళ్ళకి అప్లై చేసి మీ ప్రాజెక్ట్ ప్రపోజల్ పర్ఫెక్ట్గా ఇవ్వండి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఏమేం చేస్తారు, ఏ ప్రోడక్ట్ తీస్తారు, ఎక్కడెక్కడ అమ్మడానికి అవకాశం ఉంది, ఎంత వస్తుంది, మీరు ఎంత కడతారు అనేది చూస్తారండి వాళ్ళు. అంత కాన్ఫిడెంట్గా మీరు చెప్పాలి. ప్రపోజల్ కూడా అలాగే ఉండాలి. అలాంటి ప్రపోజల్ వాళ్ళకి ఇవ్వండి. ఇదంతా బొంబాయిలో ఉంటుందండి. బొంబాయి నుంచే మీకు రిలీజ్ అవుతుంది. బొంబాయి కేవీఐబీ నుంచి మీకు రిలీజ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు జస్ట్ సూపర్వైజ్ చేస్తారు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా, మన వాళ్ళని నమ్మదు, లోకల్గా ఉన్న పోస్ట్ ఆఫీస్ని నమ్మద్దు. ఆ పోస్ట్ మాస్టర్కి రాసి వెళ్ళి వెరిఫై చేయమంటారు. వీళ్ళు ఇండస్ట్రీ పెట్టారా, రన్ అవుతుందా, బాగానే ఉందా, ఎంతమందికి ఇస్తున్నారు, ఎలా నడుస్తోంది, ఇవన్నీ కూడా పోస్ట్ మాస్టరు జెన్యూన్గా ఉంటారు కదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కదా, మరి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారండి. ఇక్కడ సబ్సిడీ కూడా ఉంటుందండి, కంగారు పడద్దు. సబ్సిడీ ఉంది కదా అని చెప్పి ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తారని మాత్రం ఆశపడద్దు. సబ్సిడీ ఎవరు 3 సంవత్సరాల దాకా వాళ్ళ అకౌంట్లోనే ఇంకో అకౌంట్ మెయింటైన్ చేస్తూ వేసి ఉంచుతారంటే 3 సంవత్సరాల పాటు ఇండస్ట్రీ చక్కగా రన్ చేస్తూ మనం కట్టాల్సిన బ్యాంక్ కిస్తీలు వగైరా కట్టేసుకుంటూ ఉన్నప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఆ సబ్సిడీ ఎంతైతే ఉందో అంత వేస్తారు. సబ్సిడీ ఒకటేనా అంటే ఇంకా నాకు లోన్ కావాలి, ఇండస్ట్రీని ఇంకా ఎక్స్పాండ్ చేస్తాను, బాగా పెంచుతాను అనుకుంటే ఇస్తారు. ఇక స్థలాలు ఖాళీ లేదండి, మీకు తెలుసు కదా, ఎక్కడ కావాలంటే అక్కడ స్థలాలు దొరుకుతున్నాయి. 10 సెంట్ నుంచి 10 ఎకరాల దాకా లీజుకి తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, అక్కడ పెట్టవచ్చు. కానీ సమస్య ఏంటంటే గుజరాత్, తమిళనాడు, ఈవెన్ ముంబై చుట్టుపక్కల సబర్బన్ పూణే కూడా ఇలాగ ఆలోచిస్తున్నారు. కానీ మన దగ్గర ఇలాగ ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారండి. సో నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా, ప్రపంచం అంతా ఈరోజు ఒకటైపోయింది. అంటే ఒక చిన్న గ్రామంలాగా అయిపోయింది. అమెజానే కదా ప్రోడక్ట్ తయారు చేయడం, పక్కనే వేర్ హౌస్ పెట్టుకోవడం, ఒకప్పుడు సూపర్ స్టాకిస్టులు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళ కమిషన్ చాలా గొడవ ఉండేదండి. ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఆన్లైన్లో కూడా అమ్ముకొని అద్భుతాలు చేస్తున్న వాళ్ళు, కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. మీరు అలాగే ఆలోచించండి. ఏ వస్తువుకి డిమాండ్ ఉంది, రాష్ట్రం మొత్తం డిమాండ్ ఉంది, దేశం మొత్తం దేన్నైతే మనం సప్లై చేయగలం, ఇప్పుడున్న దానికంటే మంచి క్వాలిటీ రూపాయికి తక్కువ ఇవ్వగలం అనేది ఆలోచించండి. తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఆలోచించండి. ఏం పర్లేదు, ఒకప్పుడు టాయ్ ఇండస్ట్రీ అంటే చైనా అండి, చైనా బొమ్మలే కనిపించాయి. ఇప్పుడు ఇండియా బీట్ చేస్తోంది, వాళ్ళని బీట్ చేస్తోంది. మన వాళ్ళు చక్కటి టాయ్స్ తయారు చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపులే చెప్తున్నా. సో మరి మీకు ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఉంది, ఏ సెక్టార్లో మీరు ఫిట్ అవుతారు అనేది చెక్ చేసుకోండి. మార్కెట్ స్టడీ బాగా చేయండి. ఇంకా సూచనలు కావాలి, సలహాలు కావాలి, ఏ ఇండస్ట్రీ ఎలా అయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అని మీరు అడగదలుచుకున్నారో, అంటే మీకు ఏ డౌట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో పెట్టండి. ప్రస్తుతానికి నేను కొంత స్టడీ చేస్తున్నా, ఆ రంగంలో కూడా స్టడీ చేస్తున్నా. తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి కన్సల్టెంట్లు కూడా ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో కూడా కొంతమంది పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా కనుక్కుంటాను. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఏం సక్సెస్ అవుతోంది, సక్సెస్ స్టోరీస్ ఏంటని కనుక్కొని అలా సక్సెస్ సాధించిన వాళ్ళతో కూడా మనం కొలాబరేట్ అయ్యి జాయింట్గా, అంటే కొలాబరేషన్తో ఒక ఆన్లైన్లోకి వచ్చి ఒక వీడియో చేస్తూ వాళ్ళని కూడా తీసుకుంటూ మీ సందేహాలు అన్నీ నివృత్తి చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటారా, ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలిసిందే. ఎంతమందిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారు చేయాలి, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆశిస్తున్నారో తెలిసిందే కదా. మరి ఆయన అంత కష్టపడుతున్నప్పుడు మనకున్న నాలెడ్జ్లో, మనకున్న పరిచయాల్లో మనం కొంతైనా ఇవ్వకపోతే ఎలా అండి. సో మరి కేవీఐబీ ఇప్పుడు చేశాను. ఇంకా కామెంట్లోకి వెళితే మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ నేను పేస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి లింక్ కొట్టండి. ఇవేమీ అక్కర్లేదు, కేవీఐబీ అని కొట్టినా కానీ మీకు గూగుల్ చేసినా కానీ కన్సెంట్ వెబ్సైట్ వస్తుంది, బ్రోచర్స్ వస్తాయి. ఇందాక చెప్పాను కదా, వందల వేల ప్రాజెక్టులు కనిపిస్తూ ఉంటాయి. అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి. ఎన్నున్నా కానీ చదవడానికి ఉంటాయి, కానీ డైరెక్ట్గా సమాధానం చెప్పేవాళ్ళు, స్పందించేవాళ్ళు లేరు కదా. నేను స్పందిస్తానని చెప్తున్నాను. అయితే ఎక్కువ మంది ఏదైతే కోరుకుంటున్నారో ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవుదాం. కొద్దిగా టైం కూడా చూసుకోవాలి కదండి. చిన్న వాటికి తర్వాత అవుదాము, ఎక్కువ మంది అడిగిన వాటికి వెంటనే రెస్పాండ్ అవుదాము. ఏది బాగుంటుంది, ఏ బిజినెస్ బాగుంటుంది, ఏ ఇండస్ట్రీ బాగుంటుందని ఇంతకుముందు చాలామంది చెప్పారు, కానీ ఒక మాదిరిగా కొంతవరకే చెప్పారు. మనం అలా కాకుండా ప్రాక్టికల్గా చెప్పుకుందామండి. సక్సెస్ ఏరియాస్ అన్నీ ఐడెంటిఫై చేద్దామండి, లోపాలు కూడా గుర్తిద్దామండి, బాగా ఎదిగిన ఎంటర్‌ప్రెన్యూర్స్ని కూడా పరిచయం చేద్దాం అనేది నా ఉద్దేశం. అంటే ఇది ఒక సెక్టార్ కింద తీసుకొని నాకున్న ఖాళీ టైంలో, కొద్ది టైంలో ఈ సమాచారం ఇద్దామనేది నా ఆలోచన. మరి ఏమంటారు, ఎలా ఉందో చెప్పండి. బాగుందనుకోండి మీ ఫ్రెండ్స్కి వగైరా అందరికీ షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.